హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు పునుగులు వేద్దాం అనుకుంటున్నానండి. నాకు ఎక్కువ ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది. ఏం చేయాలా, వేస్ట్ అయిపోతుందేమో అని ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, పునుగులు వేద్దామని. దానిలోకి నేను అందరికీ ఒక ప్లేట్ కంటే ఎక్కువ అయ్యే పిండి లేదు, కొద్దిగా పిండే ఉంది. నేను పునుగులు వేద్దామని అనుకుంటున్నాను. దానిలోకి ముందుగా నేను 1 స్పూను మైదా పిండిని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ముందుగానే నేను ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు తరిగి రెడీ పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాకు వీడియో తీస్తూ మాట్లాడడం సరిగా రావడం లేదు. అందువల్ల నా వీడియోలు కొద్దిగా అవకతవకగా అంత అట్రాక్ట్గా కనిపించకపోవచ్చు. నాకు ఆ థంబ్నెయిల్స్ యూజ్ చేయటం అవి నాకు ఇంకా రాలేదు. ఇంకా బాగా నేర్చుకుంటాను. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసే ఉంటాను కదా, అందుకని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇందాక జీలకర్ర స్కిప్ చేశాను. ఇదిగోండి, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే. ఆయిల్ బాగా కాగిందండి. చూడండి, ఇలా వేస్తున్నాను. అంతే అండి. ఇదిగోండి, ఇలా వేగుతున్నాయి పునుగులు. కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసుకుందాం. ఇదిగోండి, నా పునుగులు రెడీ అయిపోయినాయి. దీనిలోకి నేను టమాటా చట్నీ చేశాను పునుగుల్లోకి. ఎమ్మీ పునుగులు రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.